తాజా 30 టెలికాం రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో గానీ సెల్ ఫోన్ వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు. కంపెనీల మధ్య పోటీ ఉంటే కస్టమర్లకు ఎంత మేలు జరుగుతుందో టెలికాం రంగం ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. ఇక్కడ నుంచి 2 ఏళ్లు గడిచిన తర్వాత ఐడియా, టెలినార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీలు తెర మీద కనపడకుండా పోతాయని అంచనా ఉంది. అప్పుడు ఇంటర్నెట్ ఛార్జీలు పెరిగే అవకాశం లేకపోలేదు. 2 ఏళ్ల తర్వాత సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం కంపెనీలు పోటీపడే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి 303 రూపాయలకు 28 GB డేటాను ఇస్తోంది. దీనికి పోటీగా ఎయిర్టెల్, ఐడియా కంపెనీలు కూడా ఇంచుమించు ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి. వీటన్నింటినీ తలదన్ని ఆఫర్ను BSNL ప్రకటించింది. 339 రూపాయలు చెల్లిస్తే రోజుకు 2 GB డేటా చొప్పున 28 రోజుల పాటు 56 GB డేటాను ఇస్తామని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద BSNL టు BSNL అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఇతర నెట్వర్క్లకు రోజుకు 25 నిమిషాల పాటు ఫ్రీ కాల్స్ కూడా ఇస్తోంది. ఆ తర్వాత నిమిషానికి 25 పైసల ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ను 90 రోజుల పాటు అమలు చేయాలని BSNL నిర్ణయించింది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్ను పొడిగించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని BSNL వర్గాలు చెప్తున్నాయి. BSNL అంటే మార్కెట్లో సరైన ట్రాక్ రికార్డ్ లేదు. కాకపోతే 339 రూపాయలకు నెలంతా రోజుకు 2 GB డేటా అంటే ఆకర్షించే అంశమే.